దేవతలంతా గొప్పగా స్తుతించటంతో దుర్గాదేవి వారి ఎదుట సాక్షాత్కరించింది. దివ్యము పరమాద్భుతమైన రథంపై కాంతి మిరుమిట్లు గొలుపగా ఆ తల్లిని చూసి దేవతలు పట్టరాని ఆనందంతో ముమ్మారు నమస్కరించి నోటమాట రాక కంటి నుండి ఆనందాశ్రువులు రాగా మౌనంగా అలాగే ఉండిపోయారు. అప్పుడు ఉమాదేవి శంకరుని స్మరించి వారితో ఇలా పలికింది: ఓ విష్ణు, ఓ బ్రహ్మ, దేవతలారా, మీరు ఏమీ భయపడకండి. దక్షుడు వీరిని దంపతులు నన్ను పుత్రికగా పొందాలని తపస్సు చేశారు. నా మాయ కారణంగానే నా తండ్రి నన్ను ఆదరించలేదు. పూర్వం హిమవంతుడు, మేనా దంపతులు కూడా భక్తితో నన్ను ఆరాధించారు. మేనాదేవి గర్భాన తిరిగి నేను జన్మిస్తాను, శంకరునకు అర్ధాంగినవుతాను అంటూ ఇంకా ఈశ్వరుని గూర్చి ఇలా పలికింది.